సజ్జలు చెప్పటము, మరి సజ్జల్ని మన అన్న పిలిచి మరి ఏ విధంగా మందలించినాడో అది అందరికి కూడా తెలుసు. ఇట్లా గతంలో 5 సంవత్సరాలు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇష్టానుసారంగా ఈయనకి ఏది వచ్చితే అది, నోటికి ఏది వచ్చితే అది, ఏది కాబట్టి అది చేసి ఈ రోజు మాకు 11 స్థానాలు తెచ్చినాడు సజ్జలన్న. అయినా కూడా మేము సజ్జలన్న మాట వింటాం, అయినా కూడా మేము సజ్జలన్నని ఆయన్ని ముందు పెట్టుకోలేము. ఎందుకంటే మేము మాకెవరికి అన్నను కలిసేటువంటి అవకాశం ఉండదు. మాజీ మంత్రులైనా, మాజీ శాసనసభ్యులైనా, మాజీ ఎమ్మెల్సీలైనా ఎవరైనా సరే అన్నను కలిసేటువంటి సాహసం ఎవరు చేయరు. ఆయన ఎవరిని కలవడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సజ్జల గారు ఏమి చెప్తారో, సజ్జల గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి బయటకు వచ్చి మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మా వాళ్ళు ముందుకు పోతారు తప్ప అన్న కూడా. కానీ మొన్న మాత్రం సజ్జల గారు కూడా కొద్దిగా అయిపోయినారు. ఎందుకంటే మరి అన్నకు ఒక మాట అయినా చెప్పాలి కదా, అన్నే కదా పార్టీని ఆయన, అంటే పార్టీ మేము పెట్టలా, ఏ పార్టీ మా అన్న పెట్టలా, పార్టీ సజ్జల గారు పెట్టలా, పార్టీ పెట్టింది శివన్న. శివన్న దగ్గర నుంచి పార్టీని లాక్కున్నాడు, పార్టీని లాక్కొని పార్టీని నడుపుతాం. అయినా కూడా ప్రస్తుతానికి అధ్యక్షుడేమో అన్నే కదా. మరి అన్నగారికి చెప్పకుండా మరి మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు అక్కడైనా సీరియస్ అయ్యారా? అందుకనే ఇప్పుడు కనీసం చెప్పకుండా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సీరియస్ గా ఉన్నారని అనుకోవాలా? అవును కదా, తప్పు కదా. ఇప్పుడు చాలా తప్పు కదా నవీన్ గారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు సరే మరి అధ్యక్షుడు అంటే మరి వేరేగా ఉంటారు శివరాజ్ అని మీరు వచ్చు. కానీ వేరేగా ఉన్నా ఎట్టున్నా సరే ఏది ఏమైనప్పటికీ పార్టీని వేరే వాళ్ళు పెట్టా లాగినాడు. సరే మనన్న సరే 16 నెలలు జైల్లో ఉన్నాడా, లేదంటే రోడ్ల పడిగా పాదయాత్రలు చేశాడా, ఇంకొకటి చేశాడా, లేదంటే నటనతో రక్తి కట్టించినాడా, ఏదో ఒకటి చేసి అన్నేమో ముఖ్యమంత్రి అయినాడు కదా 151 స్థానాలతో. మరి నువ్వు అటువంటిప్పుడు 151 స్థానాలు మరి ఒక సునామీ మాదిరి కొట్టుకొని పోయినారు, అది వేరే విషయం. అయినా కూడా నువ్వు అన్నకు ఒక మాట కూడా చెప్పకుండా నువ్వు వాడు కూర్చొని నీ ఇష్టానుసారంగా నీకు నోటికి ఏది వచ్చే అది నువ్వు చెప్పితే ఇప్పుడు అన్న ఏమి చేయాలా? అంటే ఇలా కూడా అనుకోని ఉండొచ్చు కదా, సలహాలు ఇచ్చేదే నేను కదా, సో ఈ సలహా తర్వాత నేనే కదా ఇవ్వాల్సిందని అనుకున్నారు అనుకోవచ్చు. ఈ అవులే సలహాలు ఇచ్చే 11 వచ్చినాయి. నా మాట ఉంటే నీకు ప్రతిపక్ష హోదా అన్న అసెంబ్లీలో 18, 19 సీట్లలో వచ్చేటి. ఇప్పుడు వైజాగ్ రాజధాని అంట్రీ, కర్నూలు రాజధాని అంట్రీ. వైజాగ్ లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా పెరిగింది, కర్నూలు రియల్ ఎస్టేట్ ఏ విధంగా పెరిగింది. ఒరే రాజధాని ప్రాంతంలో మనం ఇది తీసుకుంటే, ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది, అమరావతి అంటే రేట్లు పెరిగిపోయినాయి, ల్యాండ్ ఇంకోటి అని చెప్పి ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది. గతంలో మేము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అన్న మేము పాలనలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా కొనసాగింది. ఇప్పుడు మళ్ళా అమరావతి మీద లేనిపోని ముసలి కన్నీరు ఎందుకు? సరే ఓకే, అయినా కూడా అన్నకెందుకు చెప్పలా? దీని మీద ప్రతి ఒక్క మా వైసీపీ పార్టీ కార్యకర్త కూడా ఈ 5 సంవత్సరాలు ఇదే విధంగానే కదా అన్నను ఇరికిచ్చింది. అంటే నేను యూట్యూబ్ ఛానల్లో అయితే మాట్లాడుతాను, ఇది ఏమి ఛానల్ కాబట్టి నేను ఆ భాష మాట్లాడలేకన్నా, లేకంటే నేను బ్రహ్మాండంగా ఆ భాషనే మాట్లాడుతాను అనుకుంటా. మా వైసీపీ ఉండేటువంటి కార్యకర్తలు ఇట్లా మాట్లాడే అన్నను ఈ రోజు ఈ విధంగా ఈ స్థాయికి దిగదార్చింది అనుకుంటా. అంటే పార్టీలో నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు కదా, మరి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదా? నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ లేదా? పార్టీలో చర్చ జరగని తర్వాతనే ఏదైనా మాట్లాడాలంటారా? సజ్జల గారికి ఆ స్వేచ్ఛ లేదా? పార్టీలోను లేకంటే మాజీగా ఉండేటువంటి మంత్రులతోనూ ఎవరితోనూ చర్చించేటువంటి అవకాశం కానీ చర్చించాల్సిన పని కానీ లేదు అంటాడు మా సజ్జల గారు. ఎందుకంటే నేను చెప్పిందే మీ జగన్, నేను చెప్పింది అన్నింటాడు. నేను చెప్పింది అన్నిన్నప్పుడు మంత్రులు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, మాజీ ఎవరైతే ఏంది అని ఆయన చెప్పేది. కానీ ఈ రోజు అన్న కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు కదా. అంటే ఏమన్నా సజ్జల గారు ఏమన్నా రేపో మాపు ఈ లిక్కర్ దాంట్లోనూ మన అన్న మీద ఉండేటువంటి ఈ కేసులు, ఈ అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో 16 నెలల గతంలోనే వచ్చినాడు లోపల, మలాగా లోపలికి పోతాడు. లోపలికి పోతే పార్టీని ఏమన్నా ఈయనేమన్నా నడపాలా అని ఏమన్నా ఆలోచన